ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన సినిమా గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈరోజు పర్టికులర్గా డయాబెటీస్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, వంటింటి చిట్కాల్లో ఎలాంటి చిట్కా ఉన్నాయి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో డయాబెటీస్ పేషెంట్స్ ఎంతగానో పెరుగుతున్నారంటే ఇంకా ఫ్యూచర్లో నార్మల్గా ఇప్పుడు మనం డయాబెటీస్ ఎవరికి ఉందని టెస్ట్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో ఎవరికి లేదని టెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత మోతాదులో డయాబెటీస్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. సో అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది సార్? దీన్ని ఎలా ముందుగానే తెలుసుకొని లక్షణాలు గమనించి దీన్ని ఆపే పరిస్థితి ఏమైనా ఉంటుంది అంటారా? తీసుకునేటువంటి ఆహారం ఎక్కువైపోయింది, చేసే పని తక్కువైపోయింది, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. వీటికి అదనంగా వాతావరణ కాలుష్యం, ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ఇంతింతై ఒటిడింతైన చందాన ఈ డయాబెటీస్కి కేంద్ర స్థానమై కూర్చుంటున్నాయి. ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్లు డయాబెటీస్ లేనటువంటి రోగులను వెతకాల్సినటువంటి దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని చూసినా డయాబెటీస్. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇది కూడా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. సో వీటికి ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్లు ఆహారంలో కూడా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తీసుకోవడం, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు, ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకుంటున్నారు, వీళ్ళకి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. దీనితోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ విచ్చలవిడిగా విపరీతంగా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు ఈ డయాబెటీస్ కారణభూతం అవుతున్నాయి. ఎలాంటి శారీరక శ్రమ ఉండడం లేదు. సో గంటల తరబడి కూర్చొని వర్క్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఎలాంటి శారీరక శ్రమ లేదు. ఇవన్నీ కూడా డయాబెటీస్కి హేతుభూతాలు. కానీ మనం చూస్తే ఈవెన్ 5 years 6 years బిలో 10 years పిల్లలకి కూడా డయాబెటీస్ ఉంది అని చెప్తున్నారు. చాలా మంది చూస్తున్నాం కూడా. సో మరి వాళ్ళు ఎక్కడ సార్ 5 yearsకి ఎక్కడ బేకరీ ఫుడ్స్, ఎక్కడ స్పైసీ ఫుడ్స్, వాళ్ళకే ఒత్తిడి ఉంటుంది. మరి వాళ్ళలో రావడానికి గల కారణాలు ఏంటి? సో దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటిస్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. సో టైప్ 1 డయాబెటీస్ చిన్న పిల్లల్లో కామన్, ఇది చిన్న వయసులో కామన్. సో తల్లిదండ్రులు అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు చేసేటువంటి కొన్ని పొరపాట్ల చేత, లేకపోతే తల్లిదండ్రులలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే శుక్రశోణితాలలో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావము, ప్లస్ తల్లి కొన్ని ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడము, కొన్ని రకాలైనటువంటి వాడకూడనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుక చేసేటువంటి ఔషధాలు వాడుకోవడము, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ కూడా మరి ఆ లోపల పిండానికి ఆ ప్రభావం పడేసేసి డెలివరీ అయిన తర్వాత కొంతమందికి మరీ చిన్న వయసులో కూడా ఈ యొక్క షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ అనేటువంటిది హార్మోన్ ఉత్పత్తి కావడమే జరగదండి. సర్వసాధారణంగా ఈ ప్యాంక్రియాజ్ అనేటువంటి అవయవం నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. ఈ హార్మోన్ చాలా చాలా అవసరం. అంటే వెయిట్, మనిషి పెరుగుదలకు అవసరము, అదేవిధంగా జీవన క్రియలు సజావుగా జరిగేందుకు అవసరము, షుగర్ చక్కగా నియంత్రణకు అవసరము, మనకు శక్తినిచ్చేందుకు ఈ యొక్క ఇన్సులిన్ చాలా చాలా అవసరం అవుతుంది పరోక్షంగా. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఇన్సులిన్ వల్ల ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తే లేదో అప్పుడు తీసుకునే ఆహార పదార్థాలు మరి చక్కెర కింద మారిపోయినప్పటికీ రక్తంలో ఉన్నటువంటి ఈ చక్కెర ఏదైతే ఉందో, షుగర్ ఏదైతే ఉందో అది కణాల్లోకి పోదు. ఎప్పుడైతే కణాల్లోకి పోదో కణాలు బలహీనంగా తయారైపోతాయి, కణాలు శక్తిహీనంగా తయారైపోతాయి. దానివల్ల మరి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి చిన్న వయసులో కూడా ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతం మంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు డయాబెటీస్ గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో డయాబెటీస్ గురించి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా, ఎన్ని వీడియోస్ చేస్తున్నా, ఎంత చెప్తున్నా సరే ఏమనుకుంటారంటే పేరెంట్స్ చిన్న వయసు కదా పిల్లలకి, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ పెట్టకపోతే ఎలా, ఇప్పుడు స్వీట్స్ ఇవ్వకపోతే ఎలా, బేకరీ ఫుడ్స్ ఇవ్వకపోతే ఎలా, పాపం పిల్లల కోరిక ఎందుకు అనాలి అని చెప్పేసి అన్నీ పెడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో డయాబెటీస్ వస్తున్నాయి. ఒక్కసారి పిల్లలు డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి కేర్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే మంచి మంచి మెడిసిన్ ఇవ్వడం వల్ల కావచ్చు, లేదంటే మంచిగా ఇలాంటి ఔషధాలు ఇవ్వడం వల్ల ప్రిడిక్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వాటిని ఆపడం ఏమైనా జరుగుతుందంటారా? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి తెలిసి తెలియకో అవగాహన లోపంతోనో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేతనో మరి ఏదో వచ్చినప్పుడైనా మరి చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త పడేసేసి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడము, మంచి ఫైబర్ ఫుడ్ ఇవ్వడము, న్యాచురల్గా ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు, న్యాచురల్
ఫుడ్ అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఈ వెజిటబుల్స్, ఈ సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వడము, ఇట్లాంటి కొంచెం జీవన శైలిలో మాడిఫికేషన్ చేసుకుని, ఆహార పదార్థాల్లో మాడిఫికేషన్ చేసుకుని నేను చెప్పినట్టు పద్ధతిలోనే కొంచెం ఈ ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి ఫుడ్ పెంచి ఇవ్వగలిగినప్పుడు మరి నార్మల్గా ఇతరుల మనుషుల్లాగానే చక్కటి జీవన శైలిని వాళ్ళు అవలంబించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మరి తెలిసి తెలియని అవగాహన లోపంతో జరిగేటువంటి ఆ అపేక్ష, తర్వాత ఆ ఫోకస్ ఏదైతే ఉందో ఆప్యాయత, అనురాగాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు వినియోగించడం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుని చేజేతులారా స్పాయిల్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి జాగ్రత్త పడడం మంచిది. ఎవరు ఏది ఏమైనప్పటికీ మరి మనం చేసేటువంటి పనులు తక్కువగా ఉన్నాయి, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అంటే ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనమాట. అంటే పిండి పదార్థాలు మీరు బాగా గమనించండి, చాలా ప్రామాణికమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్, మెడికల్ బుక్స్ చూసుకున్నా ఒక మనిషికి సగటున ఇంత ప్రోటీన్ కావాలని రాస్తారు, ఆవరేజ్ ఇంత ఫైబర్ కావాలని రాస్తారు, అదేవిధంగా ఇంత ఫ్యాట్ కావాలని రాస్తారు, కానీ ఇన్ని కార్బోహైడ్రేట్స్ కావాలని రాయాలి. మీరు బాగా గమనించండి, మీరు గూగుల్ సెర్చ్లో కూడా చూడండి. కాబట్టి మన శారీరక శ్రమ అవసరాన్ని అనుసరించి మన దేహానికి, మన శ్రమకి, మన జీవన విధానానికి ఎంత అవసరమో అంత కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవాలి. కానీ అలా కాకుండా విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం చేతనే ఈ యొక్క ప్రభావం కలుగుతుంది అనమాట. కాబట్టి ఏ పుస్తకంలో కూడా కార్బోహైడ్రేట్కి సంబంధించినంత వరకు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఇంత ప్రమాణం వాడుకోవాలని ఉండదు. కాబట్టి ఇప్పుడు పల్లెల్లో వాళ్ళు ఎక్కువ కష్టం చేస్తుంటారు, ఎండకు కష్టం చేస్తుంటారు, వాళ్ళకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్, వాళ్ళకి శక్తి కావాలంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం. అలా అని చెప్పేసి యూనివర్సల్గా వాళ్ళకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం అని చెప్పేసి అందరూ ఆ టైప్లో వాడుకోకూడదు అనమాట. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ వాడుకున్నా అది శక్తి కింద మారిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి మిగతా వాళ్ళకి మాత్రం ఆ కార్బోహైడ్రేట్స్ అవసరాన్ని బట్టి వాడుకోవడం చాలా చాలా మంచిది ముఖ్యంగా. ఓకే, సో షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఒక నరకం అనుభవిస్తారని చెప్పొచ్చు సార్. అంటే ఒక్కసారి నార్మల్గా దీని లక్షణాలు తెలుసు ఏంటంటే పుండ్లు వస్తాయి, కాళ్ళకి దెబ్బలు తగిలితే అవి మానిపోకుండా ఒక్కొక్కసారి కాళ్ళు వేళ్ళు తీసేసే స్టేజ్ వరకు కూడా వెళ్తాయని తెలుసు. సో కేవలం ఇదే కాకుండా ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయంటారు? ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఆ రోజే ఈ యొక్క డయాబెటీస్ గురించి, కాంప్లికేషన్స్ గురించి చక్కగా వ్యాఖ్యానించడం జరిగిందండి. అస్వాస్థ్యం సర్వగాత్రేషు. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాల్గొవడం, సర్వ అంటే సర్వం, గాత్రం అంటే శరీరం. సో తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా సమస్తమైనటువంటి అవయవాలు, కణాలు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు, సమస్తమైనటువంటి శరీరం కూడా అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి ఒక మాటలు చెప్పడం జరిగింది. అంటే మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి షుగర్ వ్యాధిగ్రస్తులు, అంటే మతిమరుపు వస్తూ ఉంటుంది, తర్వాత వణుకుడు రోగం వస్తుంది, లక్వ అని చెప్పేసి పక్షవాతం వస్తుంటుంది, అదేవిధంగా కంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నరాల జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, గుండె జబ్బులు వస్తుంటాయి, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి, అదేవిధంగా కిడ్నీస్కి సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి. ఒకటేమిటండి, విపరీతంగా ప్రతి అవయవం కణకణం డ్యామేజ్ అయిపోతుంది. సో దీనివల్లనే డయాబెటీస్ అంటే వాళ్ళు నిజంగా నరకయాతన అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట వాళ్ళకి. మరి దీనికి ఏమన్నా ఆయుర్వేదంలో మీ వంటింటి చిట్కాల్లో ఒక ఔషధం ఏమైనా ఉందా సార్? చెప్తానండి. ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఈ యొక్క సమస్యలు రాకుండా ఉండాలంటే, ఒకవేళ ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవుతే వాటి నుంచి బయటపడవచ్చు అంటే, దీనికి కాకరకాయల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. కాకరకాయలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి, అంటే కడిగేసేసి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ కాకరకాయల పొడి, అదేవిధంగా 50 గ్రామ్స్ కరివేపాకు పొడి. కాకరకాయల పొడి షుగర్ను బాగా కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు కాకరకాయల పొడి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈవెన్ HbA1cని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. కాకరకాయలకు అంత శక్తి ఉందన్నమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్కి బాగా పనిచేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బాగా పెంచుతుంది. రెండవ పదార్థంగా కరివేపాకులో విపరీతమైనటువంటి చాలా అధిక సంఖ్యలో విటమిన్ ఏ ఉంది. అదే కాకుండా కంటిని కాపాడేటువంటి అనేక రకాల ఇతర పోషకాంశాలు, రసాయన పదార్థాలు ఉన్నాయి. సో కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా ఇది చాలా చాలా మంచిది. కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే వామును వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు తీసుకోవాలి. ఈ వాము యొక్క పొడి యొక్క గుణం ఏంటంటే రక్తనాళాల సమస్యలు రానివ్వదు, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి, కొలెస్ట్రాల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది, గుండె జబ్బులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు, పోట్లు, సలుపులు
ఈ విధంగా స్పర్శ లేకపోవడం ఇలాంటి అనేక రకాల సమస్యలు కలుగుతుంటాయి. సో బ్లడ్ బాగా సర్క్యులేషన్ ఆ భాగాలు కలగజేసేందుకు కూడా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోకునైన్స్, సాపోనైన్స్, ఫ్లావోనైడ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. వాము పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే పసుపు పొడి, పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది, పసుపు పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలన్నమాట. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ యొక్క గుణం ఏంటంటే ఈ రక్తనాళాలను వ్యాకోచపరిచేసేసి ఆయా భాగాలకు రక్తం సజావుగా జరిగేటట్టు చేయడమే కాకుండా మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు, మతిమరుపు ప్రధానంగా రాకుండా ఉండేందుకు ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో మీరు బాగా గమనించండి, కొన్ని సంవత్సరాల తర్వాత మతిమరుపు ఆటోమేటిక్గా మొదలైపోతుంది. వాళ్ళు వాడేటువంటి మందుల వల్ల అది రావచ్చు, మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లో భాగంగా కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కూడా మరి వ్యాధిలో భాగంగానే లక్షణాల్లో మరి మతిమరుపు కూడా వస్తుంటుంది. కాబట్టి షుగర్ను నియంత్రించడంతో పాటు మతిమరుపు ఇలాంటి సమస్యలు రాకుండా, మెదడుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కూడా పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలిపేసేసి ఆ చూర్ణాలు ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి ఒక 50 ml వాటర్లో కలుపుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా నేను చెప్పినట్లు ఇలాంటి వివిధ రకాలైన అవయవాలకు వచ్చేటువంటి జబ్బులు రాకుండా, వచ్చినటువంటి జబ్బులు ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు ఈ ఔషధాలు సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ, సదా మనల్ని అనుసరించుకొని మనల్ని రక్షిస్తుంటాయి. ఓకే, నైస్ సార్. డయాబెటీస్ అంటేనే ఒక నరకంగా భావించే గతంలో మీరు ఒక మంచి ఔషధం చెప్పారు. సో దీన్ని యూజ్ చేసుకుంటే కేవలం షుగరే కాకుండా షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.